హలో ఎవ్రీవన్, డిప్లొమా మార్క్స్ మెమోస్ని ఒరిజినల్ అప్లోడ్ చేయాలా లేదా జెరాక్స్ అప్లోడ్ చేయాలా? ఎలా అప్లోడ్ చేయాలి? పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలా, నార్మల్గా అప్లోడ్ చేయాలా? అండ్ అలానే డిప్లొమా మార్క్స్ మెమోస్ మీ దగ్గర లేవా, అప్పుడు ఏం చేయాలి? అండ్ ఏ ప్రాసెస్లో మనం ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో మనం దీన్ని అప్లోడ్ చేయాలి, లైక్ కౌన్సిలింగ్ టైంలో? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ డిప్లొమా మార్క్స్ మెమోస్ ఈసెట్ కౌన్సిలింగ్ కోసం అని చెప్పి ఒక నీట్ వీడియో చేశాను. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అప్లోడింగ్ ప్రాసెస్, లైక్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కింద నేను విభజించి మీకైతే చెప్పాను. ఆ వీడియోని కింద ఇక్కడ కనిపిస్తున్న రిలేటెడ్ వీడియోలో నేను మీకు ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరికి చాలా ఇన్ఫర్మేటివ్. అండ్ ఆ రిలేటెడ్ వీడియోలోనే మీరు వెళ్ళి ఆ వీడియో చూసాక ఆ రిలేటెడ్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, మీ ర్యాంక్కి ఏ టైప్ ఆఫ్ కాలేజ్ వస్తుంది, NIRF ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ కంప్లీట్ A to G కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క వీడియోని కూడా చేసి నేను పెట్టాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూడాలి. అండ్ తప్పకుండా ఈ డిప్లొమా మార్క్స్ మెమోస్ కోసం చేసిన వీడియోని మాత్రం మిస్ అవుట్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.